అందరికీ నమస్కారం. మనం ఈరోజు గోరా టెక్నో హబ్లో ఉన్నాము. నా పేరు డాక్టర్ జగతి. మనం ఈరోజు క్లోనింగ్ గురించి తెలుసుకుందాం. సో ఈ క్లోనింగ్లో ఈ టెక్నిక్తో మనం ఏంటంటే సైంటిస్ట్ ఎగ్జాక్ట్ జెనెటిక్ కాపీస్ ఆఫ్ ఎ లివింగ్ బీయింగ్ని తయారు చేయగలరు. సో ఈ జెనెటిక్ కాపీస్ అనేవి జీన్స్ అవ్వచ్చు, సెల్స్ అవ్వచ్చు, టిష్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఒక పర్టిక్యులర్ ఆర్గానిజంని మనం క్లోన్ చేయొచ్చు అన్నమాట. సో యానిమల్స్లో క్లోనింగ్ 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఎంబ్రియో ట్విన్నింగ్ అని, ఇంకొక సెకండ్ మెథడ్ ఏంటంటే సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్. సో 1996లో స్కాటిష్ సైంటిస్ట్ ఫస్ట్ టైం ఒక యానిమల్ని క్లోన్ చేశారు. అది ఒక షీప్ యొక్క ఒక అడల్ట్ షీప్ యొక్క సెల్స్ తీసుకుని దాన్ని క్లోన్ చేసి ఆ క్లోన్ అయిన షీప్ పేరే డాలీ. సో దిస్ ఈజ్ ఎ వెరీ 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 న్యూ అండ్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ డెవలప్మెంట్ క్లోనింగ్. సో ఈ క్లోనింగ్తో మనము ఎక్స్టింక్ట్ అయిపోయిన యానిమల్స్ని కూడా మళ్ళీ వాటికి జీవం పోయడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఊలీ మ్యామత్ జెయింట్ పాండా అట్లాంటివి ఎక్స్టింక్ట్ అయిపోయినాయి, ఇప్పుడు లేవు మనకి. సో వాటిని కూడా వీ కెన్ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ బై యూజింగ్ క్లోనింగ్ టెక్నిక్. సో రీసెర్చర్స్ ఏంటంటే ఈ క్లోనింగ్ మెథడ్ని చాలా వాటికి ఉపయోగిస్తున్నారు. ఎస్పెషలీ స్టెమ్ సెల్స్ అనేవి మనం చాలా విన్నాం. ఈ స్టెమ్ సెల్స్ ఆర్ నథింగ్ బట్ వెరీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సెల్. ఈ సెల్స్ దేని కిందైనా మారచ్చు, నర్వ్ టిష్యూ కింద మారచ్చు, దెన్ ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ కింద మారచ్చు. సో ఇలా చాలా వెరైటీ ఆఫ్ టిష్యూస్ కింద మారచ్చు. సో ఆ టెక్నిక్ని మనం ఉపయోగించి ఈ స్టెమ్ సెల్స్ ఉపయోగించి మనము నర్వ్ సెల్స్ని తయారు చేసి, ఒకవేళ కనుక స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయితే వీ కెన్ యూజ్ దోస్ స్టెమ్ సెల్స్ by making them into nerve cells and then we can treat spinal cord disorders. అలాగే మనకి డయాబెటిక్ పేషెంట్స్లో ఈ స్టెమ్ సెల్స్ ద్వారా ఇన్సులిన్ మేకింగ్ సెల్స్ కింద తయారు చేసి వీ కెన్ ట్రీట్ డయాబెటిస్. సో దీస్ ఆర్ ది రీసెంట్ అడ్వాన్సెస్ విత్ క్లోనింగ్. సో ఈరోజు మనం క్లోనింగ్ గురించి తెలుసుకున్నాం. ఇంకొక ఎపిసోడ్లో ఇంకా కొంచెం విషయాలు ఈ గోరా టెక్నో హబ్లో నుంచి తెలుసుకుందాం.